నమస్తే అండి. ఈ రోజు నుండి నా ఛానల్‌లో డైలీ టారో గైడెన్స్ తెలుగులో కూడా స్టార్ట్ చేస్తున్నాను. మార్చ్ 10th అండ్ యువర్ డైలీ టారో గైడెన్స్ లవర్స్, 5 ఆఫ్ వాండ్స్ అండ్ 4 ఆఫ్ కప్స్. మీకు బాగా దగ్గరైన వాళ్ళు గానీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ మధ్య గానీ ఏదైనా ఒక చిన్న క్లాష్ ఆర్ డిస్టర్బెన్స్, ఆర్గ్యుమెంట్స్, కోపంగా మాట్లాడుకోవడం ఇట్లాంటివి జరగొచ్చు. బేసికలీ మీరు చెప్పిన దాన్ని అవతల వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. లేకపోతే అవతల వాళ్ళు చెప్పింది మీకు నచ్చకపోవచ్చు. ఈ అన్నింటి మధ్యలో, ఈ క్లాషెస్ మధ్యలో మీరు హర్ట్ అవ్వచ్చు. చిన్న పిల్లలాగా అలగొచ్చు. సో, ఈరోజు ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. మనందరం డిఫరెంట్‌గా క్రియేట్ చేశారు దేవుడు. సో, నా ఒపీనియన్ వేరే ఉండొచ్చు. మీ ఒపీనియన్ వేరే ఉండొచ్చు. ఇట్స్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, కంప్లీట్‌గా మన పాయింట్ ఆఫ్ వ్యూని వ్యతిరేకిస్తూ వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం కోప్పడి, ఆర్గ్యూ చేసి అవసరం లేదు. దట్స్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని రెస్పెక్ట్‌ఫుల్‌గా కూడా మనం డిసగ్రీ అవ్వచ్చు. సో దట్ ఈ క్లాషెస్, ఆర్గ్యుమెంట్స్‌ని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. ఎస్పెషల్లీ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, క్లోజ్ వన్స్, రిలేటివ్స్. మనకి బాగా దగ్గరైన వాళ్ళ దగ్గర నుంచి. అండ్ మనం సమ్‌టైమ్స్ అలిగి కూర్చున్నప్పుడు మనకి వచ్చే వేరే ఆపర్చునిటీస్ మిస్ అవుతాం. సో, డోంట్ మిస్ యువర్ ఆపర్చునిటీస్ టుడే. ఏ డెసిషన్ తీసుకున్నా సరే బాడీ, మైండ్ అండ్ సోల్‌తో మీకు అది ఓకేనా? ఆర్ యూ హ్యాపీ మేకింగ్ దట్ డెసిషన్ అనేది ఆలోచించుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఏవైనా ఎడిక్షన్స్ ఉంటే కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోండి. లైక్ ఎడిక్షన్ అంటే స్మోకింగో, డ్రింకింగో అవ్వక్కర్లేదు. ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడడం బాగా ఎడిక్ట్ అయ్యొచ్చు. మనం బాగా ఎడిక్ట్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఐస్ క్రీమ్స్ తినడం, చాక్లెట్స్ తినడం ఇలాంటివి ఏవైనా ఉంటే ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. గుడ్ డే.